చిట్టి ఫ్రెండ్స్, మన అరకు ట్రిప్లో డే 3 స్టార్ట్ అయింది. మేము అరకు నుంచి వైజాగ్కి 6కి స్టార్ట్ అవుదాం అనుకున్న వాళ్ళం. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 9 అయింది. ఎందుకంటే మా రిసార్ట్ దగ్గర ఒక చిన్న పాండ్ ఉందంట, అది చాలా బాగుంటుంది అని చెప్తే అక్కడికి వెళ్ళాం. ఇంకా అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందంట. అని అది కొంచెం ట్రెక్కింగ్ చేయాలి, అది కూడా 45 డిగ్రీస్లో. కొంచెం స్లోప్గా ఉంటుంది, కేర్ఫుల్గా నడవాలి. అండ్ ఆల్సో మనకు కంఫర్టబుల్గా ఉండే ఫుట్వేర్ కూడా చూస్ చేసుకోవాలి. పెద్దగా కష్టంగా ఏమీ ఉండదు, ఈజీగానే ఉంటుంది. ఇంకా ఫైనల్లీ మేము పాండ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. నిజంగా పాండ్ చూడ్డానికి చాలా బాగుంది. అందులో వాటర్ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఆ పాండ్లోకి వెళ్ళారు. ఇంకా వాళ్ళు అక్కడ బాగా ఎంజాయ్ చేసి కొన్ని ఫోటోలు, వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నారు. ఫైనల్గా మేము రిసార్ట్కి రిటర్న్ అయిపోతున్నాము. వెళ్తూ ఉంటే ఈ బ్యూటిఫుల్ వ్యూ చూడండి. ఇది మేమున్న రిసార్ట్. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను రూమ్ టూర్ కూడా చేసేసాను. ఇక్కడ రూమ్స్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఏసీ, ఇంకొకటి నార్మల్. ఇక్కడికి వస్తే ఏసీతో అవసరం కూడా ఉండదు, ఎందుకంటే నైట్స్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇంకా ఈ రిసార్ట్లో ఫుడ్ విషయానికి వస్తే నిజంగా హోమ్ ఫుడ్ లానే ఉంది. ఇంకా బాల్కనీ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలుకి వ్యూ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ ఫోటో తీసేసుకుని మేము వైజాగ్కి రిటర్న్ అయిపోతున్నాం. దూరంగా కొన్ని హౌసెస్ కనిపిస్తున్నాయి, అక్కడ పరుగు మూవీ షూటింగ్ జరిగిందంట. ఒకవేళ మీలో ఎవరైనా అరకుకి ప్లాన్ చేస్తుంటే ఒక ఫుల్ డే ఉండడానికి ట్రై చేయండి. ఇంకా మేము ఫస్ట్ ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాము. నిజంగా ట్రైబల్ మ్యూజియంలో ట్రైబల్స్ ఉంటారేమో, వాళ్ళ శారీస్ కడతారేమో, అలా డాన్సులు చేస్తారేమో అని అనుకున్నాము. కానీ ఏం లేదు, అక్కడ అన్ని బొమ్మలే ఉన్నాయి. సడన్గా చూస్తే ఇక్కడ ఉన్న బొమ్మ రియల్గా మనిషిలానే ఉన్నారు, కానీ అది రియల్గా బొమ్మ. ఇంకా ఇవి కూడా బొమ్మలే. ఇంకా వీళ్ళ దగ్గర ఫోటో కూడా దిగేసాం. ఇంకా ఇక్కడ ఇవన్నీ చిరుధాన్యాలు. వాళ్ళు అక్కడ పేపర్లో రాసి పెట్టారు ఏంటివి అని. ఒకవేళ ఆ పేపర్ లేకపోతే అవేంటివో కూడా మనకు అసలు తెలీదు. అంటే ఈ చిరుధాన్యాలన్నీ ఒకేలా ఉంటాయి చూడ్డానికి. ఇంకా ఇప్పుడు మ్యూజియంకి వచ్చేసాము. ఇంకా ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు యూజ్ చేసే థింగ్స్, ఆర్నమెంట్స్, వాళ్ళ కల్చర్కి రిలేటెడ్గా అన్నీ డిస్ప్లే చేశారు ఇక్కడ. ఇక్కడ షాపింగ్ కూడా ఉంది, కానీ మేమేం తీసుకోలేదు. నెక్స్ట్ వీడియోలో మేము కాఫీ ప్లాంటేషన్, చాక్లెట్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.